హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. మీరు కన్నా మా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ మేక్ ష్యూర్ అండి బిఫోర్ హెడ్ ఇన్ టు ద వీడియో సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం ఆఫ్టర్ యూఎస్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ కుక్ చేస్తున్నాను ఇక్కడ. అది కూడా నా తమ్ముడి ఫేవరెట్స్ అనమాట. సో అది ఏంటి అంటే పన్నీర్ కర్రీ విత్ పలావ్ అన్నం చేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే నేను ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పన్నీర్ అండ్ పలావ్ అన్నంకి కావాల్సిన అన్ని వెజిటబుల్స్ని తీసుకొని ఫస్ట్ నేను ముందుగా అన్ని వెజిటబుల్స్ని వాష్ చేసి అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. దాని తర్వాత ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్. సో ఫస్ట్ అయితే మనం ఇలా చిన్న కడాయి పెట్టేసుకొని లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్, కొన్ని అల్లం వెల్లుల్లి ఇలా అన్నీ కలిపి మనము ఒక రోస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని తర్వాత మనం చల్లారి పెట్టుకున్న తర్వాత మనము గ్రైండ్ చేస్తామండి. దానికోసం అనేసి పన్నీర్ కర్రీలోకి నాకు కాజు ముక్కలు యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ బాగా ఇష్టం అనమాట. సో అందుకనేసి నేను కొన్ని కాజు ముక్కలు ఆ రోస్టెడ్లోనే యాడ్ చేసేసాను. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ క్యూమిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఆ ఫ్లేవర్ అనేది మనం బ్లెండ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ దెన్ టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా లిటిల్ బిట్ ఆఫ్ రోస్ట్ అయిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి బాగా మనం ఉడికించుకోవాలి. అప్పుడే ఆ పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక సైడ్ మనకి పలావ్కి రెడీ చేసుకుంటున్నాను. పలావ్కి నేను కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అండ్ ఎక్కువ నెయ్యి వేసుకుంటాను. దానివల్ల మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ మనకి బిర్యానీకి తగ్గ బిర్యానీ లీఫ్ ఇవన్నీ ఉంటాయి కదా, క్లూస్, అవన్నీ వేసుకుంటాము. అండ్ రెగ్యులర్గా మనం పోపు ఎలా పెడతాము లైక్ ఆనియన్, టొమాటోస్, చిల్లీస్ అవన్నీ కూడా వేసేసేసి ఒకసారి బాగా మనం డీప్ రోస్ట్ చేసుకోవాలి వీటిని. అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు నాకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను కొన్ని మిల్ మేకర్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకున్నానండి. సో మిల్ మేకర్ పలావ్ అన్నంలోకి చాలా బాగుంటాయి. ఇంకొంచెం కిడ్నీ బీన్స్ అంటారు కదా, అవి ఉన్నా కానీ వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేవు. పలావ్ అన్నంలోకి చాలా బాగుంటుంది. అండ్ తగినంత ఉప్పు వేసేసి మనం రైస్ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి మనం 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. 1:3 రేషియో వేయకండి, ఎక్కువ మెత్తగా అవ్వకూడదు అందుకనేసి. అండ్ ఇంకొకసారి బాగా కలుపుకొని మనం ఇది రైస్ యాడ్ చేసుకోవాలి. వితౌట్ వాటర్ లేకుండా ఉన్న రైస్ యాడ్ చేసుకోండి. సో ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ కన్సిస్టెన్సీ వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ ఉన్నా కానీ మళ్ళీ మెత్తగా అయిపోతుంది. సో ఇక్కడ నేను మా మమ్మీతో కలిసి రైస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసేటప్పుడు, లేదంటే కొంచెం ఉంటలుగా ఉంటుంది. సో ఇది తీసుకెళ్ళేసి రైస్ కుక్కర్లో పెట్టడమే మీ పలావ్ అన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకున్న రోస్ట్ రెడీ అయింది కదా కర్రీలోకి, అది గ్రైండ్ చేసి కూడా పెట్టుకున్నాను. ఆ గ్రైండ్ని లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసేసి ప్యాన్లో అండ్ ఆవాలు, జీలకర్ర వేసేసిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఆ పేస్ట్ని ఇంకొంచెం మనం బాగా మగ్గించుకోవాలన్నమాట. ఆఫ్టర్ దట్ మనం పన్నీర్ ముక్కలు వేస్తే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. సో సింపుల్ కదా. దిస్ ఈజ్ మై లంచ్ ఫర్ మై ఫ్యామిలీ అండి. అండ్ అమ్మ ఇక్కడ గులాబ్ జామ్ చేస్తోంది. ఇది శ్రేష్ఠ పాప ఫేవరెట్ అనమాట. సో తన కోసం ఇండియా వచ్చిన తర్వాత గులాబ్ జాము తన కోసం చేసింది. అండ్ ఇక్కడ నేను, మమ్మీ అండ్ నా తమ్ముడు కుక్ చేయడం అనేది ఇట్స్ లైక్ సో హ్యాపీ ఫర్ అస్. ఒకరి కోసం ఒకరిని చేసుకోవడం అనేది ఐ ఫీల్ లైక్ సో బ్లెస్డ్ టు బీ హియర్ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ ఇయర్స్ తర్వాత. సో ఇది మా కంప్లీట్ వ్లాగ్ అండి. అమ్మతో కలిసి నేను చేసిన కుకింగ్ మీకు నచ్చిందా? లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్ అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us.
సో చూసారు కదా అండి, ఇది నేను అమ్మతో కలిసి చేసిన గుడ్ ఫుడ్ రెసిపీస్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత. ఐ ఫీల్ లైక్ సో హ్యాపీ కుకింగ్ విత్ మై మామ్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ లైక్ బటన్. అండ్ మీరు కన్నా నా ఛానల్కి కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్ అండ్ సపోర్ట్. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. స్టే హెల్దీ, బీ పాజిటివ్, బాయ్.